తిరుమల శేషాచలం కొండల్ని ఆనుకుని ఉన్న భూముల్లో 5 స్టార్ హోటళ్లకు అనుమతులు ఇవ్వటంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో చంద్రబాబు తిరుమల వేదికగా ముంతాజ్ హోటల్ అనుమతుల రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఈ తప్పును గత ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చిందంటూ వైఎస్ఆర్సీపీపై నింద మోపే తప్పుడు ప్రచారం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. శేషాచలం కొండల్ని ఆనుకుని ఉన్న అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చి వివాదానికి కారణమైన చంద్రబాబు సర్కార్ తెలుగు ప్రజల్ని, శ్రీవారి భక్తుల్ని ఇప్పటికీ మోసం చేయాలి అనే చూస్తుందని మండిపడుతున్నారు. అలిపిరిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ, హిందుత్వ సంఘాలు, సాధువులు నిరసనలకు దిగారు. ముంతాజ్ హోటల్ అనుమతులు వెంటనే నిలిపివేయాలి అని తిరుపతిలో అనుమతులు ఇచ్చిన తుడా కార్యాలయం ముందు, టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగారు. తెలుగు రాష్ట్రాలలో స్వామీజీలు, సాధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిరుపతి నగరంలో టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసన చేపట్టిన సాధువులు, స్వామీజీలను బలవంతంగా అరెస్టు చేశారు. ఇంతటి దారుణానికి కూటమి ప్రభుత్వం ఒడిగట్టిందే. సాధువులు, హిందుత్వ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ముంతాజ్ హోటల్కు అనుమతులు రద్దు చేయాలి అని డిమాండ్ చేయడంతో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గిందే. ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూములు రద్దు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అలాగే దేవాల్లోకు కేటాయించిన భూములు, వైష్ణవ్ సంస్థకు కేటాయించిన 35 ఎకరాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడు వైఎస్ఆర్సీపీపై విషం చిమ్మే చంద్రబాబు రొటీన్గా అదే పర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చినట్లుగా తెలిపారు. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పును వైఎస్ఆర్సీపీపై నెట్టేందుకు కుట్రలు చేస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తప్పులు చేసి ఆ తప్పుల్ని మీరు సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ తప్పులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా పాలన మీద రుద్ది మా మీద ఏం మాట్లాడినా కూడా అది ప్రజలు నమ్మేస్తారులే అన్నటువంటి గొప్ప విశ్వాసం మీకున్నట్టుగా ఉంది. ఆ భ్రమలు మొదట తొలగించుకోండి. రద్దు చేసిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా టీటీడీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా భక్తుల సౌకర్యాల కోసం నిర్మాణాలు చేపట్టాలి అని సిఐటియు నేత కుందారపు మురళి అన్నారు. విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు రోడ్డుకి యువతల వైపున అవసరమైతే కేటాయిస్తామని చెప్పారు. రోడ్డుకు ఆ వైపైనా ఈ వైపైనా మొత్తంగా టీటీడీ అవసరాలకి వినియోగించుకోవడమే అక్కడ శ్రేయస్కరం. భక్తులకు, టీటీడీకి అవసరమైనటువంటి చోట ఈ రకంగా ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమాన్ని ఆపివేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తుడా అనుమతులు ఇచ్చారు అని హిందూ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సాధువులు, స్వామీజీలు నిరసనలు చేస్తే కూటమి సర్కార్ దిగి వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం సమయంలో అనుమతులు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వంలో ఎవరు మరి ప్రేరేపించారో, ఎవరు చేశారో తెలియదు. ఏ విధంగా డిసెంబర్ 30న ఎవరు ప్రోద్బలంతో తుడా కమిషనర్ గారు అనుమతులు ఇచ్చారు, అది ఎలా ఇచ్చారు అని అంటే మాకు సమాధానం లేదు, కలవడానికి కూడా అవకాశం లేదు. తప్పులు చేసి వాటిని ఇతరులపై నెట్టే చంద్రబాబు ఇప్పుడు అలాగే చేశారు. సాక్షాత్తు తిరుమల వెంకన్న సాక్షిగా అబద్ధాలు ఆడారు. వైఎస్ఆర్సీపీపై నిందలు వేస్తూ తప్పులను కప్పిపుచ్చుకున్నారు.